నమస్కారం అండి. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పద్యం ఆ పిల్లలు చూడంగానే నాకు కూడా గుర్తుకొచ్చింది. ఉపకారికి సుపకారం విపరీతం కాదు సేయ వివరింపంగా నుపకారికి నుపకారం నిపమెన్నగా సేయువాడు నేర్పరు సుమతి. మేలు అంటే ఏంటి? మేలు అంటే ఏంటి? హెల్ప్ సహాయం. అంటే నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చేస్తావు, అది గుడ్. నీకు హెల్ప్ చేయని వాడు కూడా నువ్వు హెల్ప్ చేసినావు అనుకో, అది గ్రేట్. ఓకే, సో నువ్వు గుడ్ ఆ గ్రేటా? గ్రేట్ ఉండాలి. ఎప్పుడైనా గుడ్ చాలా మంది ఉంటారు, గ్రేట్ కొందరే ఉంటారు. ఓకే, అదే అక్కడ ఆశ్రమం మా కామారెడ్డి దగ్గర ఆశ్రమం ఉంది కదా. అంటే నాకు అసలు మా కామారెడ్డి దగ్గర ఉన్న సంగతి 8 years వాళ్ళు పెట్టి 8 years అయింది. కానీ 8 yearsకు నాకు లేట్ తెలిసింది. తెలిసినప్పటి నుంచి 1 monthకి ఒకసారి వెళ్తుంటా, పిల్లలకి ఏదైనా కావాలంటే ఇస్తుంటా. అంటే ఆ పిల్లలు ఎంత చిన్న పిల్లలు అంటే అంటే మన ఇళ్ళలో అయితే ఎంత మన ఆట ఆడిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంత నమ్రతగా ఉన్నారంటే అంత నమ్రతగా ఉండరు. నేనేం చేసిన అంటే ఒక 2 months బ్యాక్ పోయినా, బట్టి అనుకోకుండా పోయి వాళ్ళకి ఏం చెప్పినంటే ఒక్కొక్క పేపర్ ఇచ్చిన, మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే అందులో రాయండి. చిన్నపిల్లలు మీకు ఏదైనా కావాలంటే రాయండి, నేను ఒక 1 month అయినా నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పిన. వాళ్ళు ఇక అంతా ఆగమాగము పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని అటు ఇటు అక్కడ కూర్చుండి ఒకటే రాయమన్నా, ఒకటే కోరిక రాయమన్నా. ఒక్కొక్కరు రాసింది ఒకరికి తెలియదు. వాళ్ళు రాసి నాకు ఇచ్చేసారు. మొత్తం కవర్లు వేసుకుని ఇంటికి వచ్చి అవి ఇప్పి చూస్తే ఒక్కొక్కళ్ళు కంపాక్స్ అని ఒక్కోళ్ళు, బనానా అని ఒక్కోళ్ళు, కూర సమోసా అని ఒక్కోళ్ళు, యాపిల్ అని ఒక్కోళ్ళు. అంటే వాళ్ళ రాసే విధానము నాకైతే చాలా అంటే వాళ్ళ కోరిక ఒకటే రాయమన్నా ఆ ఒకటే కోరిక నాకు రాయించిండ్రు. అవన్నీ కొందరికి వాచ్లు అడిగిండ్రు. ఆ వాచ్లు అవన్నీ తీసుకొని ఒక 1 month అన్నీ నాకు ఫ్రీ ఉన్నప్పుడు అన్నీ చూసి అన్ని షాప్కి వెళ్ళి తీసుకుంటే, ఆ షాప్ అయినా మా కామారెడ్డి చిన్నారి ప్రపంచం అని ఉంది. ఆ షాప్ అయినా ఎప్పుడైనా ఆయనకు కూడా తెలియదట మా కామారెడ్డి దగ్గర ఉన్న పరిసరాలు ఉన్నాయి ఆశ్రమము. ఆయన హైదరాబాద్ పోయి ఆశ్రమంలో ఏదైనా ఇస్తుంటుంటాడట. నేనన్నా ఇక్కడ ఉంది అంటే ఆయన మనకు రీజనబుల్ రేట్ ఇచ్చిండు. అన్నీ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తే అన్నీ వాళ్ళకి ఒకసారి పోయి అన్నీ ఇచ్చేసి వచ్చినప్పుడు తర్వాత మొన్న మా బాబుతోని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిండ్రు వాళ్ళు రండి అని. ఏం చేస్తుంటారు? డైరెక్ట్ ఇలా బస్సులో కూర్చుంటావా, లేకపోతే ఈ బస్సు ఎటు పోతుందని అడుగుతావు? బోర్డు చదువుతావు, ఆ బస్సు హైదరాబాద్ పోతుందంటే ఎక్కుతావు. నిజామాబాద్ కూడా ఎక్కుతావా? మనం చూసి ఎక్కుతాం కదా. ఇప్పుడు ఆయన యాక్టర్ కావాలనుకుంటున్నాడు, ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, యాక్టింగ్ బస్ ఎక్కాలి. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ బస్ ఎక్కాలి. అంతేగాని వేరే చూసుకుంటే అది దానికి వెళ్తావా? వేరే వెళ్తావు. ప్రయత్నం ఏం వస్తుంది? రాదు కదా. మీరు ప్రాక్టీస్ చేయండి. అదే ఎవరైనా వచ్చి ఇచ్చేస్తారు యాక్టర్ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు. మీ పేరేంటి? శ్రీకాంత్ ఈజ్ బెస్ట్ యాక్టర్ ఇస్తాం అవార్డు. బట్ మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను ఏదైనా సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశాను. ఓకే డన్. చిరంజీవి ఉట్టి కాలేదు కదా, ఫుల్ అన్ని యాక్టింగ్ చేస్తే ఓకే. మేమే షాక్ కావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న బాబు ఉంటాడు, ఒక 6-7 years ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే మీకు బాన్స్వాడ తెలుసా మేడం అంటే, ఎందుకు అంటే అక్కడ బాన్స్వాడలో ఒక షాప్ ఉంది, బట్టల షాపు, అలా 160 rupeesకే డ్రెస్ వస్తుంది మేడం, నాకు కొనియు అన్నాడు. అంటే నీకెట్లా గుర్తు బాన్స్వాడ అంటే వాళ్ళ అమ్మమ్మ తీసుకుపోతుందట ఎప్పుడన్నా. అంటే పేరెంట్స్ లేరు కాబట్టి చుట్టాలు అప్పుడు తీసుకెళ్తారు కదా. అప్పుడు మా అమ్మమ్మ కొనిచ్చింది. అక్కడ 160 మేడం నాకు కొని అంటే నాకు ఎంత ఇది అనిపించింది అంటే పిల్లలు అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఏంటంటే అందరూ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఒక మార్గం చూపిస్తే అందరూ ఈ రోజున అందరూ హెల్ప్ చేయాలనే ఆలోచనలో ఉంటారు కదా. అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.